హాయ్ అందరూ నమస్తే. వెల్కమ్ టు శ్రీ రుచులు త్రిబుల్ నైన్, రాజా రుచులు త్రిబుల్ నైన్ కంబైన్డ్ ఛానల్ ఫుడ్ అండ్ ట్రావెల్స్. నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మనం కేజీ చికెన్తో ఫ్రై చేయబోతున్నాం. ఆ ఫ్రై ఎలా చేస్తామో, ఏమేమి వేస్తానో, ఏమేమి వేసి చూపిస్తాను, చూపిస్తాను రండి. అందరూ మన కిచెన్లోకి వెళ్దాం. చికెన్లోనికి సాల్ట్ కొంచెం వేసి కలుపుకుంటున్నాం ముందు మ్యాగ్నెట్గా. అల్లం పేస్ట్ ఒక స్పూను, ఈ రెండు కలిపి మ్యాగ్నెట్ చేసి ముందు ఇచ్చేద్దాం. మసాజ్ చేసుకొని పెడితే బాగా ప్రతి ఒక్క ఈ మసాలా మొక్క కంటినట్టు పెడితే ఫ్రైకి. తర్వాత దీన్ని చూద్దాం. ఒక 10 నిమిషాలు నానబెడదాం దీన్ని. పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాం. మరొక అర స్పూన్ మరి సరిపోతుంది, చాలు. అర స్పూన్ పసుపు, నిమ్మకాయ రసం. పిక్కలు తీయపోతే చేదు వచ్చేది. ముందు పిక్కలు తీసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోనమా. 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేయ, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంచుకున్నాం ఇలా పని రెడీ అయ్యేసరికి. ఓకే, ఆయిల్ వేసుకుంటున్నాం ముందు. ఉల్లిపాయ వేసుకుంటున్నాం. ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గనిద్దాం. పసుపు, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేపుకుందాం. పచ్చివాసన పోయాక చేద్దాం. అంటే పచ్చిమిర్చి, అల్లం పచ్చివాసన పోయింది. టమాటా వేసుకుందాం. పచ్చివాసన పోయి బాగా ఏగనిచ్చి మగ్గినేద్దాం. పోతే 2 రెమ్మలు కరివేపాకు వేద్దాం. 1 స్పూన్ ధనియాల పొడి, బాగా ఆగనిచ్చేద్దాం. టమాటీ బాగా మగ్గిపోయాయి. మిరపకాయలు అన్ని బాగా ధనియాల పొడి కూడా బాగా పచ్చివాసన పోయి వేపాము. ధనియాల పొడి వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, వేసుకుందాం. కొంచెం కరిగించారా ఆ వాటర్. బాగా కలుపుకుందాం. మసాలా కలిపితే జ్యూస్. ఓకే, ఈ వాటర్తోనే ఉడికిపోవాలి చికెన్ వేగం. మరి వాటర్ వేయకుండా ఈ వాటర్తోనే ఉడికినట్టు చేసుకుందాం. ఉడికిపోతే ఆటోమేటిక్గా. పని చేద్దాం. వాటర్ బాగా కలిపి సొక్కిస్తే మళ్ళీ బాగా ఉడుకుతుంది కింద మీదకి. ఓకే, మళ్ళీ మూత పెట్టుకుందాం. చికెన్ కర్రీ కొత్త ఉడికిపోతుంది. దగ్గర పడింది కొంచెం. దగ్గర గ్రేవీ చెక్క పడుతుంది కదా, ఉడికిపోయింది బాగా. ఈ గ్రేవీ కొంచెం చెక్క పడిపోతే మసాలా వేద్దాం. చికెన్ మసాలా వేద్దాం. అదే గరం మసాలా, చికెన్ మసాలా.
ఓకే, మళ్ళీ మూత పెట్టుకుందాం. ఈ గ్రేవీ చిక్కబడిపోతే ఇది ఆన్ చేయాలి, మొత్తంగా ఆన్ చేయాలి. ఏమి దగ్గర పడింది. వేసుకుందాం. చికెన్ ముక్క, చికెన్ ముక్క ఆయిల్ ఉబ్బుతుంది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం, సరిపోద్ది. రెండు చెంచా కారం వేసుకుందాం. కారం కలుపుతాను కదా, కారం 2 చెంచా కారం వేసాం కదా, కలుపుకుంటే ముక్క గ్రేవీ బాగా పడుతుంది. ఇది ఫ్రై చేసుకుందాం. ఆ ముక్క తీసా కారం కలుపుతాం. 2 చెంచాలు కారం వేసుకున్నాము, కలుపుకుంటున్నాం. ఈ కారం కొంచెం పచ్చి వాసన పోయినట్లే మసాలా వేసుకుందాం. గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని చేద్దాం. గరం మసాలా, చిన్న స్పూను, కరివేపాకు వేసుకుందాం. ఒక రమ్మ తిరిగిరా. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ ఫ్రై హ్యాపీగా అయిపోయింది. ఇక దీన్ని టేస్ట్ చూద్దాం తర్వాత.